హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ, చక్కగా మరమరాలను ఎక్కువ కష్టపడకుండా 2 నిమిషాలు చిటికలో చేసేసుకోవచ్చు. ఎంత వంట రాని వాళ్ళైనా సరే సింపుల్గా ఇలా రెసిపీ అనేది చేసి పెట్టుకుంటే డబ్బాలో 1 మంత్ వరకు కరలాడుతూ ఉంటాయండి క్రిస్పీగా. ముఖ్యంగా గాలి చొరబడకుండా ఉంటే మనకి మ్యాక్సిమం 1 మంత్ వరకు ఈ రెసిపీ అనేది పాడవకుండా క్రిస్పీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న మరమరాలను బట్టి తీసుకోవాలండి. నేనైతే 1 కప్పు మరమరాలకు కొంచెం గుప్పెడంతా పల్లీలు తీసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పల్లీలు బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాలండి. పల్లి వేగిన తర్వాత మనం మిగతా ఐటమ్స్ వేసుకోవాలి, ఎందుకంటే పల్లి ఎక్కువ టైం పడుతుంది. పల్లీలో 80% ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లుల్లి రెప్పలను బాగా కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకుంటా ఉన్నాం అనుకోండి, పల్లీలు కూడా 100% ఫ్రై అయిపోతాయి. బాగా రోస్ట్గా ఫ్రై అయితే మనకు క్రిస్పీగా బాగుంటాయి. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు వేసినట్టుగానే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే భలే టేస్టీగా ఉంటుందండి, హెల్తీ కూడా అండి. ఇప్పుడు జీడిపప్పు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ చిన్న మంట మీదే పెట్టుకొని ఒక గుప్పెడంతా వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. అయితే పుట్నాల పప్పు అనేది ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అన్నీ ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని కాస్త కలిపేసుకున్నాక మనం తీసుకున్న మరమరాలని యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇంకా మరమరాలు ఎక్కువగా యాడ్ చేసుకునేటట్లయితే కొంచెం పప్పు దినుసులు అనేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మరమరాల కంటే హాఫ్గా పప్పు దినుసులు ఉంటే మనకి తింటాకి చాలా టేస్టీగా పప్పులు తగులుతూ బాగుంటుందండి. మీకు పప్పులు అవి మీ చాయిస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇలా తిరగబోతేసినంత సింపుల్గా మరమరాల స్నాక్ని అయితే చిటికలో చేసేయచ్చు కదా. మరి మీరేమంటారు? ఎలా అనిపించిందో ఈ రెసిపీ నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎక్కువగా తిని లావు ఇది అనుకుంటాం కదా, ఇట్లా ఇంత తిన్నా సరే ఇటువంటి స్నాక్స్ చేసుకొని ఎంత తిన్నా మనం టైంపాస్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఎటువంటి హాని అనేది జరగదు. ఇంకెందుకు ఆలస్యం, మీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకైతే మనం ఇంకా పల్లీలు, జీడిపప్పు ఎక్కువ వేసి చేసి పెట్టామనుకోండి, చాలా హెల్దీ అండ్ టేస్టీగా తింటారు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో డిస్ప్లే అవుతాయి. చూస్తారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసేయండి. ఇంకా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఏమేమి పెట్టానో రెసిపీస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో నేను ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, చూసి ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.